హరి ఓం శివాయ నమ. పరమాత్మ ఓం త్రిమూర్తయై నమ. జై శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ. ఓం శ్రీమాత్రేయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓంకారేశ్వర స్వామి, ఈయనకే చీకటి మల్లేశ్వర స్వామి అని కూడా పేరు. అంటే అసలు పేరు ఓంకారేశ్వర స్వామి, కానీ ఈ చీకటి గుహగా ఉండటం వల్ల చీకటి మల్లేశ్వర స్వామి అని. ఈయన యొక్క ధర్మపత్ని అంటే అమ్మవారి ప్రకృతి స్వరూపంగా పంచభూతాత్మకమైనటువంటి కనపడే దృశ్యం అంతా కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తాం మనం. అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. అంటే ఈ సృష్టిలో అనేక రకమైనటువంటి భూమండలాలన్నింటికి కూడా పాలకురాలు అమ్మ అయ్యవారు. అందుకే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మాతాంచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అంటే ఈ అమ్మ అనేది ఈ సృష్టి మొత్తానికి అమ్మ అయ్యవారు. అమ్మాయి అంటే పంచభూతాత్మైన అమ్మవారు, పంచభూతాలకు ఆధారమైనటువంటి ఈ దేహాన్ని నడిపించే ఏ ఆత్మ దైవం అయి ఉన్నదో ఆ దైవం అయ్యవారిగా మనకి చెప్పడం జరుగుతుంది. అందులో మన శివలింగారాధనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, శివలింగం అంటే ఒక శివుడు అంటే శివుడికే సంబంధించిందని కాదు. మనకు అందులో శివపురాణంలో స్పష్టంగా చెప్పిన శ్లోకం ఇందాక మనం అనేక మంత్రాలు ఉచ్చరించుకున్నాం. ఏమిటి ఆ మంత్రం? మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, శివలింగ నమోస్తుతే. అంటే ఇందులో 3 తత్వాలు ఉన్నాయి. ఏమి తత్వాలు? సృష్టి, స్థితి, లయ. అంటే ప్రతి జీవి కూడా జన్మిస్తుంది, నడియాడుతుంది, తిరిగి లయపడుతున్నది. ఈ 3 తత్వాలు సృష్టి తత్వం. అది ఆ తత్వాలు 3 తత్వాలకి 3 ప్రతీకలుగా త్రిమూర్తులు బ్రహ్మ సృష్టి మొత్తం సంకల్పించి సృష్టించేవాడిగా, విష్ణు భగవానుడు మొత్తం స్థితికారంగా నడిపించేవాడిగా, శివుడు మళ్ళీ లయపరిచేవాడు. అంటే సర్వజీవులకి బంధ విముక్తుడు చేసేవాడు. అంటే సంహరించేవాడు కాదు, విముక్తి అంటే జీవులన్నింటినీ ముక్తి పరిచి శాంతింపజేసి మోక్షాన్ని ప్రసాదించేవాడు శివుడు. అందుకని ఈ 3 తత్వాలకి ప్రతీకగా, పైగా ఈ సృష్టి మొత్తాన్ని ఏదైతే పాలిస్తుందో, ఏదైతే మన వాళ్ళందరూ దేవుడు, దేవదేవుడు, భగవంతుడు, పరమాత్మ, పరంబ్రహ్మం, పరాశక్తి ఇట్లా ఏ పదాలతో మనం పిలిచినా, ఇతర మతస్థులు కొన్ని పేర్లతో పిలిచినా, ఈ అన్నింటి కూడా ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి ఏ ఆది శుద్ధ చైతన్యం ఒకటి ఉన్నదో ఆ చైతన్యంకి గుర్తుగా, నిరాకారానికి గుర్తుగా పెట్టినటువంటిదే ఈ యొక్క శివలింగం. శివలింగం అంటే అందుకే అందులో ఏమి ఆకారం లేదు, ఏమి రూపం లేదు, ఏమి తత్వం లేదు, ఏమీ లేదు. అది తత్వం. అంటే అది నీవై ఉన్నావు, నీకు అర్థం కాదు కాబట్టి గుర్తుగా పెట్టుకొని మనం ఆ నిరాకార పూజ, ఈ కార్యక్రమాలు, కైంకర్యాలన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటి తత్వం అనేది అది మన భారతీయులు కనిపెట్టినటువంటి, ఏ ఆకారం లేని నిరాకారానికి ఆకారాన్ని ఇచ్చినటువంటి ఋషీశ్వరులందరూ కూడా అనేక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తాను. అట్లాంటి తత్వాన్ని కనిపెట్టి మనకు అందించి మనసు ఎంత హాయిగా ఉంటుందో. నిరాకార తత్వ పూజ, సాకారం ఒక రకమైన అనుభూతి, నిరాకారం ఒక రకమైన అనుభూతి. అట్లాంటి అనుభూతిని ఇచ్చేటువంటి ఈ యొక్క గుత్తికొండ బేళంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలానికి సంబంధించి గుత్తికొండ శివారులో ఉన్నటువంటి మరి యొక్క ఈ చీకట మల్లేశ్వరగా, ఓంకారేశ్వరగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, ముచ్చుకొంద మహర్షిగా, సద్గురు వెంకటకోటి యోగేంద్రుల వారు తపస్సు చేసినటువంటి స్థలముగా, ఇట్లా ఇంకెంతోమంది మహాత్ములు ఇక్కడ దర్శించారు. ఈ స్థలంలో మరి తపస్సులు చేసి ఇక్కడ బ్రహ్మనాయుడు కావచ్చు, అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తపస్సు చేసి జీవితాన్ని తరింపజేసుకోవాలి. మానవ జన్మ యొక్క ఉనికి, నేనని రోజు ఏ నేను చెప్తా ఉన్నదో ఆ నేనును ఉనికిని తెలియపరిచేది శివోహం, సోహం, తత్వమసి. ఈ పదాలన్నీ కూడా అవన్నీ స్వామి మనమే, మనం స్వామి, అంతా ఆయనే అని చెప్పటమే ఈ తత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మూలం. మనం చెప్పుకున్నదంతా కూడా ఈ మూలతత్వాన్ని ఎరగటమే అసలైనటువంటి తత్వం. కాబట్టి ఆ తత్వానికి మరి తత్వేశ్వరుడు. అందుకనే ఎందుకు మరి శివుడికే మరి శివలింగాకారం అంటే, శివుడికి సాకార పూజలో కొన్ని అనివార్య కారణాల వల్ల, ఋషులు శాపాల వల్ల ఆయన శివలింగం ఆయన పూజా అర్హతని కోల్పోవటం వల్ల దాన్ని లింగారాధనలో చేయటం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువ శివుడు అనగానే శివలింగం, శివతత్వం అనుకుంటాం. లింగం అంటే
లీనము అని అర్థం. లీనం అంటే ఏమిటి? సృష్టి అంతా అందులోనే ఉన్నది, అందులో నుంచే ఉద్భవిస్తుంది, తిరిగి అందులోనే నడుస్తుంది, అందులోనే కలుస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నది అసలు అది తప్ప మరొకటి లేదని చెప్పినటువంటి మన వేదం, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తా ఉన్నాయి. జగన్మిథ్య బ్రహ్మ సత్యం. ఇది ఎట్లా అంటే కనపడుతుంది కానీ ఇది ఉండదు. మరి ఉన్నదిగా అంటే ఇది నిజం కానీ సత్యం కాదు. నిజం ఏమిటి? ఉండి మార్పు చెందింది. సత్యం ఏమిటి? ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అలా సత్యానికి గుర్తే శివలింగం. అందుకని మనకు సాకారం, నిరాకారం రెండు రకాల పూజలు ఉంటాయి, రెండు రకాల విధానాలు ఉంటాయి, మనకు ఒక పద్ధతిగా ఉండదు. అందుకనే సాకారం ద్వారా స్వామిని శంకర భగవాను ఆరాధిస్తూ, పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరుడి నుంచి మహేశ్వర తత్వానికి చేరాలి. మహేశ్వరుడు అంటే ఎవరు? దేవతలందరికీ దేవుడు. మహేశ్వరుడు అంటే ఈశ్వరులందరికీ మహేశ్వరుడు. ఈశ్వరుడు రూపం, మహేశ్వరుడు రూపం లేని రూపాలన్నింటికి ఆధారమైనటువంటి మహేశ్వర తత్వం అనేది అంత గొప్పది. అసలు ఆ తత్వం అర్థమైతే హృదయం పులకరించి అసలు దాన్ని పరమానందం, బ్రహ్మానందం, చిన్మయానందం, సచ్చిదానందం అనేక రకమైనటువంటి ఆనందాలతో పాటే అసలు ఇంక పదాలు దొరకని, వర్ణించలేని పదాలతో పరమానందాన్ని పరమానందంగా వర్ణించారు, పరబ్రహ్మంగా వర్ణించారు, పరతత్వంగా వర్ణించారు, పరమాత్మగా వర్ణించారు. ఆయనే శివభగవానుడు, శంకర భగవానుడు త్రిమూర్తుల యొక్క స్వరూపం, త్రిమూర్తుల యొక్క ప్రతిరూపం, త్రిమూర్తి సృష్టి స్థితి లయ, సత్వగుణం, రజోగుణం, తమో గుణాల యొక్క స్థితి. ఈ సృష్టి మొత్తానికి కూడా ఆధారమైనటువంటి ఏ శివలింగం ఉన్నదో ఆ యొక్క చిన్న శివలింగమే ఈ సృష్టి మొత్తానికి పాలకుడై ఉన్నాడని చెప్పి మన గ్రంథాలు, మన ఋషీశ్వరులు, సద్గురుమూర్తులు, సాధువులు ఇట్లా అనేక రకమైనటువంటి మన సాధన సంపత్తులన్నీ కూడా మనం చిన్నగా సాకార రూపం నుంచి నిరాకార రూపానికి చేసుకొని అంతా కూడా శివార్పితం చేయటం మనకి సర్వం శివార్పితం. హరి ఓం తత్సత్. సర్వం శివార్పితం. స్వస్తి.